హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హరే కృష్ణ అండి. ఈరోజు మనం భగవద్గీతలో ఒక మాతాజీ చిన్న స్టోరీ చెప్పారండి. ఆ స్టోరీని మీతో షేర్ చేసుకుంటానండి. ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి నలుగురు భార్యలు. ఆ నలుగురు భార్యల్లో ఆ రాజు నాలుగో భార్యని అంతగా పట్టించుకోడనమాట. ఆ భార్య ఏంటి, దేవుని యొక్క భక్తిలోని లీనమయ్యి ఆ దేవుని భక్తితో ఉంటుంది. ఆ రాజు ఆ భార్యని పట్టించుకోకపోయినా ఆమె తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఒకరోజు రాజు భార్యలను పరీక్షించాలనుకొని మొదటి భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు నేను చనిపోయినాక నాతో వస్తావా అని అడుగుతారంట. ఆ భార్య అంటుందంట, మీరున్నంతకాలం నేను మీతోనే ఉంటాను, తర్వాత మీతో నేను ఉండలేను అంటుందంట. సరే అని చెప్పి రెండో భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట. రెండో భార్య దగ్గరికి వెళ్తే, మీ తోడుగా నేను ఉండగలను, మీరు ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు మీ తోడుగా నేను ఉంటాను, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తుందంట. సరే అని చెప్పి మూడో భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట. మూడో భార్య దగ్గరికి వెళ్తే, నేను మీ తోడుగా శ్మశానం దాకా రాగలను, అంతకు మించి నా వల్ల కాదు అంటుందంట. సరే అని చెప్పి నాలుగో భార్య దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచిస్తూ ఉంటే నాలుగో భార్య అడగకముందే నాలుగో భార్య తన దగ్గరికి వచ్చి, స్వామి నేను మీతోనే ఉంటాను, ఎప్పటికీ మీరు ఉన్నా లేకున్నా ఎప్పుడు నేను మీతోనే ఉంటాను స్వామి అని చెప్తుందంట. ఈ కథ ఏంటంటే, ఫస్ట్ భార్య మన శరీరం అన్నమాట. మన శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ఆ శరీరానికి విలువ. మనం ఒక్కసారి మన దేహంలోంచి ఆత్మ పోయిందనుకోండి, ఇంకా శరీరం ఆత్మతో ఉండదు. రెండో భార్య వచ్చేసి మన యొక్క వస్తువులు, మనం సంపాదించుకున్న ధనం, అవి మనం ఉన్నంత వరకే ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోగలం. తర్వాత పరుల పాలు అవ్వక తప్పదు. ఇక మూడో భార్య అంటే మన చుట్టాలు, బంధువులు, బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మనం చనిపోయినాక బాధపడుతూ మనతో పాటు శ్మశానం దాకా వస్తారు. తర్వాత వాళ్ళు రాగలరా? రాలేరు. తరువాతది నాలుగో భార్య ఏమిటంటే ఆ భగవంతుని స్వరూపం ఏంటంటే మనం చేసే పుణ్యకార్యాలు. అది మనం పోయినాక భగవంతుడే ఎల్లవేళలా ఎప్పుడూ మనతోనే ఉంటాడు. కాబట్టి మనం సత్కర్మలు చేద్దాం, భగవంతునికి దగ్గరగా ఉందాం. మాతాజీ కథ నాకు బాగా నచ్చింది.